ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ వాదం. బీసీ అభ్యర్థుల వైపు ఓటర్ల మొగ్గు. మల్కా కోమరయ్య, ప్రసన్న హరికృష్ణ, పూల రవీందర్కు పెరుగుతున్న మద్దతు. అన్ని పార్టీల్లోని బీసీ కీలక నేతల సపోర్టు వీరికే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ నినాదం ఒక్కసారిగా మారుమోగుతుంది. కొద్ది నెలలుగా బీసీ వాదం అనేది రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నందున బీసీ వాదం ఊపందుకుంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం ముగిసి నేటి పోలింగ్ వరకు బీసీ నినాదమే ప్రధాన ఎజెండాగా మారింది. ఆయా స్థానాల్లో పోటీ పడుతున్న బీసీ అభ్యర్థులను గెలిపించుకోవాలనే దృఢ నిశ్చయానికి ఓటర్లు వచ్చినట్టు తెలుస్తుంది. నేడు పోలింగ్ నేపథ్యంలో పట్టభద్ర ఓటర్లు బీసీ అభ్యర్థుల వైపే ఉన్నారని తెలుస్తుంది. వారికి మద్దతుగా నిలిచి ఎన్నికల్లో గెలిపించి మండలికి పంపించాలని నిర్ణయం తీసుకున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఆ ముగ్గురికి పెరిగిన మద్దతు రాష్ట్రంలో కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు వరంగల్, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 3 స్థానాలకు కూడా నేడు పోలింగ్ జరగనుంది. అందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బీజేపీ తరపున మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా అంజిరెడ్డి, వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్స్ అభ్యర్థిగా సర్వోత్తం రెడ్డి బరిలో నిలిచారు. అలాగే కాంగ్రెస్ తరపున కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి బరిలో నిలిచారు. కాగా ముందు నుంచి పట్టభద్రుల స్థానానికి కాంగ్రెస్ టికెట్ ఆశించిన ప్రసన్న హరికృష్ణకు టికెట్ దక్కకపోవడంతో చివరకు ఆయన బీఎస్పీ నుంచి బరిలోకి దిగారు. ఇక టీచర్ల స్థానానికి మల్కా కోమరయ్య పోటీలో ఉన్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ల స్థానానికి పూల రవీందర్ బీసీ నినాదంతో పోటీ పడుతున్నారు. ముఖ్యంగా 3 స్థానాల నుంచి బరిలో ఉన్న మల్కా కోమరయ్య, ప్రసన్న హరికృష్ణ, పూల రవీందర్ ముగ్గురు కూడా బీసీలు కావడంతో పోటీ రసవత్తరంగా మారింది. అన్ని పార్టీల బీసీ నేతలు వీరి వైపే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటికే అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేశారు. పైకి అన్ని స్థాయిలో బీసీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ వాదం. నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రచారంలో పాల్గొన్నప్పటికీ అంతరంగంగా వారి మద్దతు మాత్రం పార్టీలతో సంబంధం లేకుండా బీసీ నేతలకే ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా మల్కా కోమరయ్య, ప్రసన్న హరికృష్ణ, పూల రవీందర్ వైపే ప్రధాన పార్టీల నేతలు మొగ్గు చూపుతున్నారన్న టాక్. ఇటు తమ అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొన్నప్పటికీ ఇంటర్నల్గా మాత్రం బీసీ నేతలు బీసీ అభ్యర్థులకే సపోర్టు చేసినట్టు తెలుస్తున్నది. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే ఈ ఎన్నికల్లో పార్టీ తరపున అభ్యర్థులను పోటీ నిలపకున్నా బీసీ అభ్యర్థులకే మద్దతు తెలిపాలని పార్టీ క్యాడర్కు కీలక ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. అందుకే బీసీ అభ్యర్థుల విజయానికి ఉవ్వెత్తున బీసీ నినాదం వినిపిస్తుంది. అందుకే బీసీ అభ్యర్థుల విజయానికి ఉవ్వెత్తున బీసీ నినాదం బీఆర్ఎస్ క్యాడర్కే పోల్ మేనేజ్మెంట్ సైతం చేసిందని తెలిసింది. మరోవైపు ఈ 3 స్థానాల నుంచి పోటీలో నిలిచిన బీసీ అభ్యర్థుల కోసం బీసీ సంఘాలు సైతం రంగంలోకి దిగాయి. ప్రధానంగా పట్టభద్రుల స్థానం నుంచి బరిలో ఉన్న ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా బీసీ సంఘాల నాయకులు సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో హరికృష్ణనే గెలిపించాలని పట్టభద్రులకు పిలుపునిచ్చారు. అగ్రకులాల అభ్యర్థులకు ఓటు వేస్తే బీసీలకు మరో అన్యాయం చేసినట్టే అవుతుందని, బీసీలను గెలిపించుకొని మండలిలో మన గొంతు వినిపిద్దామంటూ కోరారు. దాంతో ఓటర్లు సైతం బీసీ నినాదానికై జై కొడుతున్నట్టు సమాచారం. బీసీ నినాదం రాష్ట్ర వ్యాప్తంగా ఉవ్వెత్తున లేవడంతో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలను గెలిపించుకొని తమ ఉనికిని చాటాలని బీసీ నేతలంతా భావిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఎన్నికల ఫలితాలు బీసీ ఉద్యమానికి కొత్త దిశను నిర్దేశించనున్నాయి. రానున్న స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని బీసీ వర్గం తీవ్రంగా కోరుతుంది. బీసీలు ఓటు బ్యాంకు కోసం మాత్రమే కాకుండా పాలనా అధికారంలో భాగస్వామ్యం కలిగి ఉండాలనే నినాదం బలపడుతున్నది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ స్థానాలకు కైవసం చేసుకుంటే అన్ని పార్టీలు సైతం బీసీ రిజర్వేషన్లు తప్పకుండా అమలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే పార్టీలకు అతీతంగా బీసీ నేతలు ఈ ఎన్నికల్లో బీసీలకు సపోర్టు చేయడంతో పాటు వారినే గెలిపించాలని చాటుమాటు ప్రచారం కొనసాగించారని తెలుస్తుంది.